ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్కి స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్, విల్, నాట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఈ విధంగా రాస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. కొన్ని సెంటెన్సెస్లో విల్, నాట్ సపరేట్గా రాస్తాము. అలా కాకుండా వోంట్ అని కూడా రాయవచ్చు. చూడండి, ఐ విల్ నాట్ కమ్, నేను రాను టుమారో అనుకోండి. వీ విల్ నాట్ సపోర్ట్, మేము సపోర్ట్ చేయము. యూ విల్ నాట్ కమ్, నువ్వు రావు. ఇవన్నీ విల్ నాట్ సపరేట్గా రాసినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్. అలా కాకుండా విల్ నాట్ని వోంట్గా కూడా రాయొచ్చు. హీ వోంట్ స్పీక్, అతను మాట్లాడడు. రాణి వోంట్ రైట్ ద ఎగ్జామ్, రాణి ఎగ్జామ్ రాయదు. ఇట్ వోంట్ గివ్ కంపెనీ, అది మనకి సహకరించదు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఈ పనులు జరగవు అని నెగిటివ్గా చెప్పడానికి ఉపయోగిస్తాం. విల్ నాట్ రాయొచ్చు సబ్జెక్ట్ తర్వాత, లేదా సబ్జెక్ట్ తర్వాత వోంట్ అని కూడా రాయవచ్చు. ఇవే వాక్యాలని నెగిటివ్గా క్వశ్చన్స్ అడగాలి. అతను రాడా, ఆమె సపోర్ట్ చేయడా, ఆమె ఎగ్జామ్ రాయదా, ఇలా అడగాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ తర్వాత ఉండే విల్ని సబ్జెక్ట్కి ముందు రాస్తాం, నాట్ అక్కడే ఉంటుంది. నెగిటివ్ క్వశ్చన్స్కి స్ట్రక్చర్ వచ్చి విల్, సబ్జెక్ట్, నాట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. చూడండి, విల్ ఐ నాట్ కమ్, నేను రానా. విల్ వీ నాట్ సపోర్ట్, మేము సపోర్ట్ చేయమా. విల్ యూ నాట్ కమ్, నువ్వు రావా. ఇలా క్వశ్చన్స్ని అడుగుతాం. వీటిని ఇంటరాగేటివ్ క్వశ్చన్గా అడుగుతాం. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఎస్ఆర్ నో ఆన్సర్స్ క్వశ్చన్స్. వీటికి ముందు WH వర్డ్స్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. వై విల్ ఐ నాట్ కమ్, నేను ఎందుకు రాను. వై విల్ వీ నాట్ సపోర్ట్, మేము ఎందుకు సపోర్ట్ చేయము. వెన్ విల్ యూ నాట్ కమ్, ఎప్పుడు నువ్వు రావు. ఇట్లా ఎస్ఆర్ నో క్వశ్చన్స్గా మార్చిన తర్వాత ఆ క్వశ్చన్స్కి బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. WH వర్డ్, విల్, సబ్జెక్ట్, నాట్, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చరు. నెగిటివ్ స్టేట్మెంట్స్లో వోంట్ ఉంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వోంట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. వోంట్ హీ స్పీక్, అతను మాట్లాడడా. వోంట్ రాణి రైట్ ద ఎగ్జామ్, రాణి ఎగ్జామ్ రాయదా. వోంట్ ఇట్ గివ్ కంపెనీ, అది కంపెనీ ఇవ్వదా. ఇట్లా నెగిటివ్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని వోంట్ ఉపయోగించినప్పుడు ఇలా రాస్తాము. వీటిని మళ్ళీ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. వై వోంట్ హీ స్పీక్, అది ఎందుకు మాట్లాడడు. వెన్ వోంట్ రాణి రైట్ ఎగ్జామ్, రాణి ఎగ్జామ్ ఎప్పుడు రాయదు. హౌ వోంట్ ఇట్ గివ్ కంపెనీ, అది ఏ విధంగా కంపెనీ ఇవ్వదు. ఇట్లా వోంట్ రాసినప్పుడు వోంట్ మొత్తం సబ్జెక్ట్ ముందుకు వస్తే అది ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే నెగిటివ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. WH వర్డ్, వోంట్, సబ్జెక్ట్, V1, ఆబ్జెక్ట్ ఇలా రాస్తే అవి ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి.